అసలు ఎవరి లేవీయులు? యాకోబుకి 12 మంది సంతానమని, ఆ 12 మందిలో 3వ కొడుకు పేరు లేవి అని మనం చూసాం. ఇంతకీ అసలు వీళ్ళు మంచోలేనా? మందిరంలో పరిచర్య చేయడానికి యోగ్యులేనా అని ఆలోచిస్తే వాళ్ళ చరిత్ర ఒకసారి చూస్తే వాళ్ళ చెల్లి దీనా చెరపబడిందని ఆదికాండం 34వ అధ్యాయంలో నరహంతకులుగా కనబడుతున్నారు. ఒక పట్టణంలో ఉన్న ప్రజల్ని సంహరించారని, రక్తపాతం చేశారని మనం చూస్తున్నాం. వీళ్ళ తండ్రి యాకోబు ఈ 12 మందిని ఆశీర్వదిస్తా ఆదికాండం 49వ అధ్యాయంలో తండ్రి చేత శపించబడిన జనంగా కనబడుతున్నారు. అయ్యో వీళ్ళు కోపిస్తులరా నాయన, వాళ్ళతో అసలు కలవద్దురా నాయన, అసలు వాళ్ళ సంఘంలో సమకూడొద్దు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళ కోపం చాలా వేండ్రమైనది అని తండ్రి చేత శపించబడిన జాతిగా జనంగా కనబడ్డారు వీళ్ళు. మరి శపించబడిన వీళ్ళు ఎలా అర్హత పొందారు? దేవుని మందిరంలో పరిచర్య చేసి అంత భాగ్యం ఎలా వచ్చింది? నా ప్రశ్న ఏంటంటే 12 మంది సంతానం ఉన్నారు, 12 గోత్రాలు ఉన్నాయి. గోత్రంలో ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టి పరిచయం అప్పగిస్తే సరే అనుకోవచ్చు. చూడండి, మనకి మోటాలు ఉంటాయి, ఆ మోటాకు వచ్చి ఒక పెద్దని ఏర్పాటు చేస్తాం. అంతేగాని ఒక మోటాలోనే పెద్దలు పెట్టుకుంటే మిగతాలు ఊరుకుంటారా? ఊరుకోరుగా. మరి దేవుడే మన పక్షపాతం చూపించాడా అని ఆలోచన చేస్తే వీళ్ళ జీవిత చరిత్ర మారిన ఒక చక్కని అనుభవం ఉంది. అంటే మనకి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది మన లైఫ్లో. దేవుడు మనం దర్శించే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏదో ఒక సందర్భంలో దర్శిస్తూ ఉంటాడు. అలా దర్శించేటప్పుడు నీ స్పందన ఏమిటి, ఎలా స్పందిస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రతి వ్యక్తి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. నీ జీవితాన్ని దేవుడు దిశ దశ మార్చడానికి ఎక్కడొక చోట నువ్వు దర్శిస్తూ ఉంటాడు. అలా దర్శించేటప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు అన్నది ముఖ్యం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఆ టర్నింగ్ పాయింట్ మనకు కనబడుతుంది. 12 గోత్రాల వాళ్ళు గందరగోళంగా దూడ బ్యాచ్ దూడని చేసి డ్యాన్స్లు వేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. మోషే గారు 40 రాత్రులు కొండ మీద ఉండి ప్రార్థన చేసి దేవుని ఆజ్ఞలు తీసుకొస్తా ఉంటే ఇలా గోల విని చాలా బాధతో అహరోన్ని గద్దించి వెంటంటాడు, దేవుని పక్షమున వాళ్ళు పక్కకు రండి అంటాడు. ఎవరి తాలూకా? మనం ఎవరి తాలూకా అండి? ఎవరి తాలూకా? కొంతమంది నెంబర్ బోర్డుల మీద ఎవరెవరో తాలూకాలను పెట్టేసుకుంటారు. నేను అంటున్నా, నువ్వు ఎవరు తాలూకని చెప్పుకున్నా ఒక రోజున కట్టె మిగిలిచింది కన్నీటి గాథ ఉండదా? ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడికి వెళ్తాంగా, పరలోకం గమనిక నిలబడి నేను పలానోళ్ళు తాలూకా, ఇక నాకు తిరుగులేదు, నాకు పరలోకం గ్యారెంటీ అంటే దేవుని దోత ఒక్క నెట్టు నెడితే వెళ్ళి నరకంలో పడతావు. అక్కడ ఎవరు తాలూకా ఉండాలి? మనం ఎవరు తాలూకాలే ఉండాలి? పలానా తాలూకా అండి, నేను విమర్శించట్లే, పలానా ఎమ్మెల్యే గారు తాలూకా అండి, లేకపోతే పలానోళ్ళు తాలూకా అండి అని మనం చెప్పుకుంటాం. కానీ ఆ తాలూకాలు బడాయి బచ్చా కూళ్ళకి చచ్చాని ఎవారాలి, అవునా కాదా? బడాయి బచ్చా కూళ్ళకి చచ్చాని ఎవారాలే కాదు తప్ప దేనికి పనికిరాదు. కానీ మనం దేవుని తాలూకా, మనం దేవుని పక్షం అని చెప్పుకోవడం వలన నిత్య రాజ్యంలో మనం ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనం దేవుని తాలూకా. దేవుని తాలూకా ప్రజలు పక్కకు రండి అనగానే లేవీయులు అందరూ వచ్చేసారు పక్కి. 10 గోత్రాల వాళ్ళు, 11 గోత్రాల వాళ్ళేమో మోషే గారి మీద సొనుగుతున్నారు, దేవుని మీద సొనుగుతున్నారు. వీళ్ళు మాత్రం నిర్దాక్షిణంగా అక్క చెల్లి అన్న తమ్ముడు అని చూడకుండా, బాంధవ్యాలు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కొచ్చేసారు. అలా పక్కకు రావడమే కాదు, కత్తి చేత పట్టుకొని అన్న మీదో చెల్లి మీదో తండ్రి మీద పడి వాళ్ళని నరికే అంటాడు. నరికేమంటే భౌతికంగా నరకడం కాదు, చెప్పా కదా, వాక్య ఖడ్గము చేత. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారంగా పనికిరాని తీగలు కత్తిరించబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ భక్తి జీవితానికి ఆటంకంగా ఉన్న, అభ్యంతరకరంగా ఉన్న ప్రతి పనికిరాని తీగ కత్తిరించబడాలి.
దాంట్లో సందేహం లేదు. నిర్దాక్షిణ్యంగా. అవును, కొంతమంది సహవాసం బట్టి పాడైపోతుంటారు. సహవాసాలు కొంతమంది జిగిడి దోస్తండి. ఒక కంచంలో అన్నం తిన్నామండి, ఒక సిగరెట్ ఇత్తనం తాగామండి, అబ్బా గొప్పగా చెప్పుకోవడం బాగానే ఉంది. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత జిగిడి దోస్త్ అవ్వచ్చు, ప్రాణ స్నేహితుడు అవ్వచ్చు. అతని లోక పోకడం బట్టి నీ దైవత్వాన్ని పాడు చేసుకోకుండా నువ్వేం చేసుకోవాలి? కత్తిరించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొంచెం బాధగానే ఉంటుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా లోక పోకడ, ఈ లోక అనుసారమైన పద్ధతులను కత్తిరించుకొని దేవుని కొరకు నిలబడే అనుభవం. మూడోదిగా ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్రతిష్ట. ప్రతి ప్లస్ ఇష్ట. ప్రతి ప్లస్ ఇష్ట అంటే నీ ప్రతి ఇష్టాన్ని చంపుకోవడమే ప్రతిష్ట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలో అర్థం కనబడుతుందా? ప్రతి ప్లస్ ఇష్ట అంటే నీ ప్రతి ఇష్టాన్ని చంపుకోవడమే దేవుని చిత్తం. ఆమేన్, హల్లెలూయా. నాకు మంచిగా ఉద్యోగం చేయాలనిపించింది. నేను అనుకున్నా ప్రభు నమ్ముకున్న తర్వాతే చక్కగా ఉద్యోగం చేస్తాం, మా పాస్టర్ గారికి ఫైనాన్స్ సపోర్ట్ చేద్దాం, ఖాళీ టైంలో చక్కగా సువార్త చేద్దాం, ఆదివారం అట్ట పబ్లిక్ హాలిడే కదా, చర్చిలో ప్రార్థన చూసుకొని ఏదో ఒక చోటకి వెళ్ళి సువార్త చేద్దాం, ఏదో ఒక మందిలో వాక్యం చెబుతాం, మంచిగా చదువుకుందాం, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నా. ఐఏఎస్ ఆఫీసర్ అవి మంచిగా చదువుకొని చక్కగా ఉద్యోగం చేస్తా, భక్తి చేద్దాం అనుకున్నా. కానీ దేవుడు అన్నాడు, నోరు మూసుకొని సేవకుని అబ్బాయి అన్నాడు. 7 రోజులు ప్రార్థన చేస్తే ఒకటే శబ్దం, దేవుని పనికిరా, దేవుని పనికిరా, దేవుని పనికిరా అని. ఇంకంతే, వచ్చా. ఆర్థిక పరిస్థితులు ఏం బాగలేవు. నేను అప్పటి నుంచి పాటించి ఒకటే, ఎక్కడ కూడా నేను కానుక ఆశించను. ఆ రోజు నుంచి ఈ రోజు. ఎందుకంటే నేను ప్రభులోకి వచ్చినప్పుడు నేను విన్న మాట ఏంటంటే, ఈ పాస్టర్లు సంచి తగిలించుకొని ఊర్ల మీద అడుక్కొని వాళ్ళు తిరుగుతారు, డబ్బులు గుంజుకొని బతుకుతారని. ఏమంటే ఎప్పటి కూడా ఆ మరక మచ్చ సేవకుల మీద ఉంది. అందుకని ఆదివారం కూడా కానుక పాట లేకుండా సంఘాన్ని నడిపించిన కారణం ఏంటంటే, నీ సేవకుడు ధనాన్ని ప్రేమించట్లే, నేను నీ సొత్తుని ప్రేమించట్లే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు ఆ మాట అంటాడు, నేను నీ సొత్తును కోరుకోవట్లే, నిన్ను కోరుకుంటాను. కొంతమంది ఆదివారాలు ప్రార్థనకు రారు. కొన్ని ప్రాంతాలు నేను విన్న విధానం ఏంటంటే, ప్రార్థనకి ఎందుకు రాలేదంటే, ఇంట్లో ఆయన ఈమె కానుక డబ్బులు కూడా వెళ్ళిపోతాడు, ఎటు పోతాడో తెలీదు, వస్తాడు రాడు. ఇక కానుక డబ్బులు లేదని, సందా డబ్బులు లేవని చర్చి మారుకుంటుంది. ఆ పనికి మన పనులు ఏమి లేకుండా, అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అయిపోయిన తర్వాత నీ ఇష్టం, నీ ఆశీర్వాదం కొలది, నీకున్న అవకాశం కొలది దేవుడికి ఇచ్చుకొని పోతావు, అంతే. నాకు సంబంధం లేని పని అది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దందా చేసినట్టుగా నీవిచ్చేదావా, ఏంటి నీవిచ్చేదావా, ఏమిచ్చేది ఉండద్దు. మనమే ఒక కానుకగా మారిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.